పలకల తయారీకి ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం ప్రధాన కేంద్రం. పలకల తయారీ మార్కాపురంలో సుమారు 5-6 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. మార్కాపురంలో రాతి పలకలు తయారు చేస్తున్నప్పటికీ ఎండిఎఫ్ బోర్డుతో చేసే పలకలే ఎక్కువ. కానీ పలక ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే రోజులు ఎంతో దూరంలో లేవన్నది వీటిని తయారు చేస్తున్న వారి దీనికి గవర్నమెంట్ ఏమి ఫెసిలిటీ ఇచ్చేది ఏం లేదు. మినిమం 1 నుంచి 5 వరకన్నా పలక మస్ట్ చేసేదనే ఆ కండిషన్స్ ఏం లేవు. ఏదో ఒక మాకు ఫోర్స్ ఇస్తే గానీ ఇండస్ట్రీ నడవడానికి కొద్దిగా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మన జ్ఞాపకాలతో పెనవేసుకున్న ఈ పలకలు ఎలా తయారు చేస్తారో తెలుసా? దిగుమతి చేసుకున్న ఎండిఎఫ్ బోర్డులను పలకల సైజుకు తగ్గట్టుగా కట్ చేసి వాటికి పెయింట్ చేస్తారు. ఆరిన తర్వాత చుట్టూ ప్లాస్టిక్ డిజైన్ వేస్తారు. ఒక పలక ఇవాళ కటింగ్ చేసిన పలక 1 వీక్ అవుతుంది మొత్తం పూర్తయి బయటకు వచ్చే వరకు. 1 డే కటింగ్లో ఉంటుంది. 1 డే వచ్చేసి 2-3 కోర్స్లో 3 డేస్ అవి పెయింటింగ్లో ఉంటుంది. తర్వాత 1 డే ఆరడానికి ఉంటుంది. తర్వాత మిషన్ వేసి ప్యాక్ చేయడానికి 1 డే పడుతుంది. మొదట్లో పలకల తయారీ ఇంత సులభం కాదు. ఎందుకంటే గతంలో కేవలం రాతి పలకలు మాత్రమే ఉండేవి. రాతి పలకలు తయారు చేయడం కష్టంతో కూడిన పని. క్వారీలో తవ్విన రాయిని పలకలకు తగిన సైజులో ముక్కలుగా చేసి సానబడతారు. రాసేందుకు అనుగుణంగా దానిని తీర్చిదిద్దుతారు. మందంగా లేకుండా దానిని చెక్కుతారు. ఆ తరువాత చెక్కతో పలక